ఏమవకూడదు? మీ సేవలో, భక్తిలో, పరిచర్యలో అలసిపోవద్దు. ఇంకా ఆసక్తిగా ఉండండి. 1 కొరింథీ పత్రిక 15:58, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగిన వారై కదలని వారును స్థిరులై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. ఏదో శ్రీకాకుళం స్వామి చెప్పినట్టు పొంగిపోతే బూరులు లేకపోతే అప్పడంలాగా నీకు ఏదైనా మేలు జరిగితేనేమో చెలరైపోతావేక. చిన్న సోదరతో మళ్ళీ మొహం చూపించావు. ఇదేమో రకం, ఇది స్టాండర్డ్గా ఉండాలా? ఆటుపోటు తట్టుకోవాలి మనిషి. అదేంటండి, మా గోదావరిలో ఒక జోకేసాడు, మీకు తెలుసలేదు? కొబ్బరి చెట్టు నరికేసి దానికి మధ్యలో చిన్న హ్యాలో డొల్లలాగా తొలిచి అందులో కూర్చొని గోదావరి మొత్తం తిరిగేస్తుంటాడు. ఓ కొబ్బరి చెట్టు ఈడ్చిపడితే ఒక 8 అడుగులు నిడుగు చూసుకుంటాడు. మధ్యలో కొంచెం తవ్వేసినట్టుగా డొప్పలా చేసి దాంట్లో కూర్చొని ఏం లేదు, సాయంత్రానికి 1000 రూపాయలు రొయ్యలు పడతాడు ప్రశాంతంగా. పైన రైళ్ళు వెళ్ళిపోతుంటాయి, పక్కన లాంచీలు వెళ్ళిపోతుంటాయి. 2 రోజులు కష్టం, 3 రోజులు కష్టం, 10 రూపాయలు ఖర్చులు అంతే. ఈ తెప్పేసుకొని గోదావరి అంతా తిరిగేస్తుంటాడు. ఓసారి నాకు అలాంటి వాళ్ళు తగులుతారు కదండి, పెద్ద పెద్దలు నాకేం తగులుతారు, పేద మంచితర జీవితాలు కదా. తగిలితే మాట ముచ్చట మాట్లాడతామంటే, అవునండి పాస్టర్ గారు, 500 రూపాయలు తెప్ప 10 ఏళ్ళ మట్టి తిరిగేస్తున్నాను, బాగానే ఉంది. అదే 2,000 కోట్ల రూపాయల ఓడమునిపోతాం ఏంటండి అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పను? అది నీ కోట్లంట, మన టీవీలో చూశాను. 500 రూపాయలు తెప్ప 10 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాను, రోజుకి 1000 రూపాయలు తెస్తాను. చాలా హడావుడి బీభత్సం చేసిన చాలామంది పెద్ద పెద్ద నౌకల వంటి వారు, స్తోత్రం. మరి అది సింపుల్గా నేల అంటుకొని పనిచేసినాడు, శుభ్రంగా ఉంటున్నాడు. మరి మన హడావుడితో మనం ఏమైనా అటు ఇటు అవుతుందా? బండి మునుగుతుందా? యాకోబు పత్రిక 1లో మునిగిపోతున్న ఓడ లాంటి అని చెప్పాడు కొంతమంది గురించి యేసు ప్రభు. మనకి ఎప్పుడైనా తగిలేరో లేదో అయినా కనుక నా బోధ ఏంటంటే, కలిసిపోకండి.